ఆత్మీయంగానో ఆర్థికంగానో సమస్త విషయాలలో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఈ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. ఆదివారం అంటే దేవుని ఆరాధన దినం. ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు భక్తిగల క్రైస్తవులు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఒక పని చేయించుకోవాలి అనుకుంటే అతను వచ్చిన తర్వాత వెళతారా, రాకముందే వెళ్ళి వేచి ఉంటారా? ఒక రాజకీయ నాయకుడి దగ్గర మెప్పు లబ్ధి పొందాలనుకున్నప్పుడు రాకముందే, ఆఫీసులోకి రాకముందే, ఇంటి నుండి బయటికి రాకముందే గంటల తరబడి వేచి ఉంటారు బయట. అలా గంటల తరబడి వేచి ఉంటే చూసేవాళ్ళైనా బయట ఉండేవాళ్ళని చెప్తారేమోనని కొన్ని గంటల పాటు వేచి చూస్తారు ప్రజలు. ఇక్కడ ఉన్నవాడు రాజులకే రాజు, రాజాధిరాజు, సమస్త భూమిని ఆకాశ విశాలాన్ని మాట చేత నిర్మించిన మహాగణుడైన దేవుని సన్నిధికి మాత్రం మనం త్వరపడి రాలేకపోతున్నాం. ప్రియులరా, దేవుని మందిరములో సమస్త మేలులు ఉన్నాయని చెప్పింది వాక్యం. దేవుని మందిరములో సమస్త మేలులు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు గలవని చెప్తుంది వాక్యం. ఇక్కడ నువ్వు గడిపే ప్రతి క్షణం నీకు ఎన్నో గంటల ఆశీర్వాదాన్ని తెచ్చి పెడతాది. ఆయన గుడారములో ఒక్క దినము గడుపుట, చెప్పండి, దేవుని మందిరంలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. 1 గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం. కాబట్టి ఎంత ఎక్కువ ఆయన సన్నిధిలో గడపగలిగితే మరిచిపోవుటకు మన దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకి ఊరకొరకనే వెళ్ళి న్యాయాన్ని అడుగుతున్న ఆమెను చూసినప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి మనసు బాధేసిందంట. ఈ మనిషికి ఏదో న్యాయం చేసేస్తే ఇంకా ఊరకనే నా దగ్గరికి రాదు అని ఆ మనిషికి న్యాయం చేసినట్లుగా విధవరాలకి వాక్యం చెప్తుంది. మాటి మాటికి వెళితేనే ఆయనకి విసుగొస్తే ప్రతి ఆదివారం సమయానికంటే ముందుగా పరిగెత్తి నువ్వు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే నువ్వు ఏ మనసుతో బయలుదేరతావో ప్రభుకు బాగా గుర్తు తెలుసు. కాబట్టి మరణం దాకా దేవుని మందిరానికి ఆతురతగా పరిగెత్తి వచ్చుదుము గాక. ఆతురత ఉండాలి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి కోసం, దేవుని మందిరం కోసం ఆతురత. ప్రియులరా, ఈ భూలోకంలో కోట్ల రూపాయలు పెట్టినా దొరకని ఆనందం, కోట్ల రూపాయలు వెచ్చించిన దొరకని ప్రయోజనం మనకి దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆమేనానండి. ఆయన మందిరంలో దొరికే ఆనందం, ఆయన మందిరంలో దొరికే మహిమ, ఆయన మందిరంలో దొరికే కృప, ఆయన పాద సన్నిధిలో దొరికే శాంతి. వాక్యం చెప్పింది, లోకం ఇచ్చినట్టుగా కాదు నేను ఇచ్చేది, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్తుంది వాక్యం. దేవుని మందిరంలోకి వస్తే నువ్వు శాంతిని పొందుకుంటావక, దేవుని మందిరంలో నీకు సమాధానం దొరుకుతుంది, దేవుని మందిరంలో నీకు తెలియనటువంటి కృప నేను ఆవరిస్తుంది, దేవుని మందిరంలో మహిమ మేఘపు పొగ నేను కమ్ముకున్నప్పుడు అంతవరకు నేను ఆవరించి ఉన్న చీకటి కట్లు తెగిపోతాయి. ఇక్కడ ప్రశాంతమైన దేవుని సన్నిధిని అనుభవించి ఈ మహిమాయుక్తమైన ఆనందం కోట్ల రూపాయలు పోసిన లోకంలో మనకు దొరకదు. అందుకే దేవుని మందిరానికి పరుగెత్తి రావాలి. ఆమేనానండి. దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు కిందపడి ఏడ్చి తిని అని ఉంటుంది వాక్యంలో. దొర్లాడి తిని, ఎందురా నాకు ఈ కర్మ అనుకుంటుని అని లేదు. దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించి తిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని చెప్తుంది వాక్యం. దావీదు గారిని దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి భక్షించడం అంటే తినేయటం, రోజు 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 పుండు కొరుక్కొని తినేసినట్టుగా తినేయటం అనమాట. నిజంగా మనకు దేవుని మందిరం మీద అంత ఆసక్తి ఉందా? లేదు. నేటి క్రైస్తవుల్లో దేవుని మందిరం మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది కాబట్టే ప్రజలు వాక్యంలో కూడా వస్తూ ఉన్నారు. బిడ్డ, ఇంకెందుకంటే నేను చెప్పలేను,
నువ్వు దేవునికి ఎంత మాత్రం విలువిస్తావో అదే కొలత. నువ్వు దేవుని సన్నిధి కొరకు ఎంత పరుగుంటుందో అదే కొలత. నువ్వు ప్రభు కొరకు ఏ మనసు కలిగి ఉన్నావో అదే కొలత. కనుక జాగ్రత్త పడాలి. నా ప్రభు అయిన యేసయ్య అటువంటి కృపను మనందరికీ ప్రసాదించునుగాక. శత్రువుల చేత ముట్టడించబడి ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజ్యపు రాజైన హిజ్కియా వేకువనే లేచి, పెందల కడనే లేచి ఆ రాజ్య అధికారుల్ని పెద్దలందరిని తన తోడ తీసుకొని యెహోవా మందిరమునకు పోయాడని చెప్పి రాయబడి ఉంటుంది బైబిల్లో. సమస్యలు చుట్టుముట్టుకున్నప్పుడు హిజ్కియా రాజు యూదా పెద్దలందరిని తన వెంట పెట్టుకొని పెందల కడనే దేవుని మందిరికి పరిగెత్తాడంట. ఎందుకంటే శత్రువుల చేతి నుండి విడుదల, శత్రువుల నుంచి విముక్తి, శత్రువుల మీద జయం యెహోవా సన్నిధిలో బలిపీఠం దగ్గర ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంత గొప్ప కృప మందిరంలో ఉంటే నీవు నేను ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించుకోవాలి. దేవుడి మాటల్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చి ఆయన మందిరం కొరకు పరిగెత్తేటట్లు చేయునుగాక. గట్టిగా నామేనని ఇంకొకసారి అనండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలేవో అంటున్నారా? అంత లేదు, అసలు వాక్యం స్టార్టే కాల. ఇప్పుడు రండి బైబిల్ దగ్గరికి వెళదాం. మన అనుదిన ధ్యానాల దగ్గరికి. అనుదినం కాదు, ప్రతి వారం క్రమముగా మనం ధ్యానించుతున్న మన ధ్యానాల దగ్గరికి వెళదాం. ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనికి వెళదాం. పోయిన వారం మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏం చెప్పండి అన్న, గుర్తుందా? చెప్పాలి, వెంటనే చెప్పాలి. ఇంద్రధనస్సు, మేఘధనస్సు, సింహాసనమును ఆవరించి ఉన్న, పరలోకములో యోహాను గారు చూస్తున్న అతి శ్రేష్టమైన సింహాసనం చుట్టూ ఆవరించబడి ఉన్న మేఘధనుస్సు, మరకతము వలె ప్రకాశిస్తున్న ఇంద్రధనస్సును గూర్చి, అలాగే ఆ సింహాసనములో నుండి వెలువడుతున్న ఉరుములు, ధ్వనులు, మెరుపులు. ఏంటి ఈ కమామీషు, ఏంటి ఈ విషయాలు అన్న సంగతి పోయిన వారం మనం తెలుసుకున్నాం. ప్రియులరా, ఆసక్తి కలిగిన వాళ్ళు చూడకపోతే వినకపోతే మరలా విని ప్రభుని మహింపరచి ప్రకటన గ్రంథంలో నిష్ణానితులు అవ్వాలని కోరుకుంటున్నాను. అదే అధ్యాయంలో మరొక పాయింట్కి, మరొక సబ్జెక్టుకి వెళ్ళిపోదాం మనం. నేను 4వ వచనాన్ని, 10వ వచనాన్ని, 11వ వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, 10వ వచనం, 11వ వచనాన్ని చదువుకుందాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. 10వ వచనం, 11వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారముగా బ్రతకగలిగిన కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. యేసు నామం కొరకు, క్రీస్తు నామమును బట్టి శ్రమల పాలైన అపోస్తులైన యోహాను మంచి ముదిమిలో వృద్ధాప్యమందు దేవుని కొరకు శ్రమల పాలవుతున్నాడు. రాళ్లతో నిండిన దీవి, మహాభయంకరమైన విషసర్పాలు, తాపకరమైన పాములు ఉన్నటువంటి మిక్కిలి దుర్భరమైన ఒక గుహలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఖైదీగా ఉన్న యోహాన్ గారు. దేవుని కోసం బ్రతకటం అంటే, నిజమైన భక్తి చేయటం అంటే, ప్రభు కోసం అంతా పోగొట్టుకొని నష్టపరుచుకోవటమే. అన్నీ పోగొట్టుకొని నష్టాన్ని అనుభవించటమే భక్తి.
అని చెప్తుంది లేఖనం. మనకైతే అలా లేదు. ఇప్పుడు ఆయన కన్నీళ్లలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ప్రభు కోసం హింసించబడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు గుహలో. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగబోయే సంగతులు నేను నీకు తెలియచేస్తానని దేవుని స్వరం వినబడగా ఆత్మవశుడై పరలోకాన్ని కొనిపోబడ్డాడు. పరలోకంలో ఆయన చూసిన మొట్టమొదటి దర్శనం ఏంటన్నా? పరలోకమందు వేయబడి ఉన్న సింహాసనం. ఆ పట్టణపు నడిబొడ్డున ఉన్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒకరిని చూస్తున్నాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వ్యక్తి ఆకారం కనబడడం లేదు, కానీ తెల్లని కాంతి, ఎర్రని కాంతి మిళితమైన దృష్టికి అతడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంత రత్నంలో వచ్చు కాంతి తెల్లని కాంతి, పద్మరాగం అనగా ఎర్రని కాంతి, రెండు మిక్స్ అయిన స్వరూపం వెలుగులో మహామహిమలో కనబడతా ఉంది ఆకారం. ఆ సింహాసనం చుట్టూ మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు కనబడుతుంది. ప్రియులరా, ఆ తర్వాత వెంటనే రాయబడింది, యేసుక్రీస్తు వారు కూర్చున్న ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. బాగానండి, ఇది సింహాసనం. సింహాసనం మీద ప్రభు కూర్చో ఉన్నాడు. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఈ సింహాసనం చుట్టూ రౌండ్గా యేసుక్రీస్తు వారు ఆసీనులైన సింహాసనం చుట్టూ రౌండ్గా 24 సింహాసనాలు ఉన్నాయంట. 24 సింహాసనాలు. నీరసంగా ఉండదు మందిరంలో. నీరసంగా ఉండే పని అయితే, కళ్ళు మూసే పని అయితే రాకపోవటమే మంచిది. రెస్ట్ తీసుకోవటం మంచిది. అంత టిఫిన్ తిని వేడివేడి టీ తాగి మళ్ళా పడుకుంటే యేసునామంలో 10-11 లేస్తే ఫ్రెష్ అయిపోతాం చందన. మంచిది రెస్ట్ తీసుకుంటే. వచ్చారా జాగ్రత్తగా ఉండాలా. మీ కళ్ళల్లో యేసు రక్తం ప్రోక్షించబడునుగాక. నీకేమయ్యా, పాస్టర్లకు ఉన్న సౌభాగ్యం ఎవరికి ఉంటుంది? హ్యాపీగా పడుకో, రాత్రి అంతా గొరకలు పెట్టిన ఇప్పుడు వచ్చావు అని అనుకుంటున్నారేమో. 3 గంటలకు పడుకున్నాను రాత్రి, ఇవన్నీ అన్నీ సిద్ధపరచుకొని. బిడ్డలారా, మీ అంత కష్టపడలేదులే, కాస్త తక్కువే కష్టపడ్డాను. అయినా కన్ను మూయకూడదు ఇక్కడ. చెప్పండి, యేసుక్రీస్తు వారి సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? 24 సింహాసనాలు. ఇది మహిమగల సింహాసనం. అవి చిన్న చిన్న కుర్చీలు అన్నమాట. 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనముల మీద 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చుండిరి అని రాయబడింది. యేసుక్రీస్తు వారి సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల్లో 24 పెద్దలు తలల మీద కిరీటాలు పెట్టుకున్న వారై తెల్లని వస్త్రములు ధరించుకుని కూర్చున్నట్లుగా కనబడుతుంది. ఎవరికి? అపోస్తలుడు అయిన యోహాను గారికి. ఆ దర్శనంలో పరలోక పట్టణంలో సింహాసనం చుట్టూ 24 కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీల మీద 24 తెల్ల వస్త్రాలు కట్టుకొని కిరీటాలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. అకస్మాత్తుగా చూస్తూ ఉండగానే ఆ కూర్చున్న వారు కుర్చీల్లో నుంచి పైకి లేచారు. సింహాసనం నుంచి పైకి లేచి సింహాసనం, మహామహిమగల సింహాసనం ఆసీనుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదురు సాగిలపడ్డారంట. సాగిలపడి ఇలా చెబుతున్నారు, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేస్తూ, ప్రభువా మా దేవా, సమస్తాన్ని సృష్టించావు నువ్వు, నీ చిత్తాన్ని బట్టి అవి సృష్టించబడ్డాయి, నీ చిత్తమును బట్టి అవి అలా ఉన్నాయి, కనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి నువ్వు అర్హుడువయ్యా అని సాగిలపడి తమ కిరీటాలని ఆ సింహాసనము ఎదుట పెట్టారని రాయబడి ఉంది మనం చదువుకున్న వాక్య భాగంలో. ఇది ఆ దర్శనం యొక్క స్టోరీ. ఈరోజు ప్రభు మనకు నేర్పించాలనుకుంటున్న అంశం, 24 పెద్దలు ఎవరు? ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఈ 24 పెద్దలు వచ్చిన తర్వాత ఏందో ఇదంతా 24 మంది ఉంటారా, 24 కుర్చీలు ఉంటాయి. నీకే కాదు నాకే అర్థం కాల. ఒక్కొక్కసారి దీన్ని చదివి తలకాయ నొప్పి వచ్చి ప్రకటన గ్రంథాన్ని, పరమగీతాల్ని అసలు చదవటమే మానేసా. ఎందుకంటే నాకే అర్థం కాకపోతే మీకేం అర్థమవుతాయి? దేవుని మహాదయ వల్ల ఒక్కొక్కటిగా విప్పి చూపిస్తున్నాడు దేవుడు మనకి యేసు నామములో. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే
ఆయన వాక్యాన్ని మర్మయుక్తంగా పెట్టడం ప్రభుకి ఇష్టం లేదు. తెర తీసి ఒక్కొక్కటి మనకు చూపిస్తున్నాడు ఈ రోజున. నిజం చెప్తున్నాను కదా, భూలోకంలో 100 మంది క్రైస్తవులు ఉంటే కనీసం 70-80 మందికి ఈ 24 పెద్దల గురించిన కనీస అవగాహన కూడా లేకుండానే భక్తి చేస్తున్నారు. చెప్పేవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. కానీ ఈ 2024 సంవత్సరంలో దేవుని మహాదయను బట్టి కాస్త అవగాహన ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. వినండి, రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ 24 పెద్దల్ని మాత్రం మన కళ్ళతో మనం చూస్తాం. ఆమేనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంద్రధనస్సును చూస్తామో లేదో గ్యారెంటీ లేదు, కానీ ఈ 24 కుర్చీల్లో కూర్చున్న 24 పెద్దలను మాత్రం మనం ఖచ్చితంగా చూస్తాము. ఇప్పుడు ప్రశ్న, ఆ 24 పెద్దలు ఎవరు? బైబిల్లో ఏమైనా వాళ్ళని గురించి ఆధారాలు ఉన్నాయా? 24 ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు పైకిలిరా, పైకిలి, కుంగ్ఫు షాట్ కొడతాను నేను. చాలము పైకిలి, ఏమన్నా కుంగ్ఫు షాటే మీ ఓడికి. కూర్చో తల్ల, కూర్చో. ఏంది ఎక్కడెక్కడ? మొన్న 24. సరే, ఇప్పుడు గెలిచారు. టీడీపీ పార్టీ, కూటమి పార్టీ గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయబోయే ముందే క్యాబినెట్, మంత్రుల క్యాబినెట్ అన్నమాట, ఎవరెవరిని రాష్ట్ర మంత్రులుగా చేయాలి, ఎవరెవరిని కేంద్ర మంత్రులుగా చేయాలని మాట్లాడుకున్నారు. వాళ్ళ దృష్టిలో ఎవరైతే ఉన్నారో అర్హత అధికారం ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ 25 మంది మంత్రులు ఏర్పాటు చేసుకున్నారు. అవునా కాదా? అవును. అలాగే మన ప్రభు అయిన యేసయ్య ఆయన చుట్టూ 24 మంత్రులను పెద్దలను పెట్టుకోవాలని ఆయనకు అనిపించింది, పెట్టుకున్నాడు. 24 ఎందుకు కూర్చున్నారు? 52 మంది ఎందుకు లేరు అని నువ్వు అడగకూడదు, నేను అడగకూడదు. అసలు ఇంకో విషయం చెప్పమంటారా? దేవుణ్ణి గూర్చిన సంపూర్ణ జ్ఞానం ఈ మట్టి బుర్రకి అందదు. పరలోక సింహాసనం చుట్టూ ఆవరించబడి ఉన్న ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు భూలోకంలో ఉన్న మనకి కొంతే కనబడుతుంది. నేను ఆదివారం మేము తాటేకల దీనిలో ఉన్నప్పుడు బిడ్డలందరూ అన్నోళ్ళందరూ చూసాం. మేము ఎఫ్ఎఫ్రా చూపించండి నాకు. అది స్టార్ట్ అయ్యి కొంచెమే కనపడుతుంది, మిగతా మేఘం కలిసిపోయింది. పూర్తిగా ఈ కొస నుంచి ఈ కొస చూద్దామంటే మళ్ళీ రెండోసారి వచ్చాడు. అంకుల్ మొత్తం వచ్చింది అంకుల్. మొత్తం రాలేదంట, సగభాగమే వచ్చిందంట, మొత్తం రాదు. మనము ఈ భూలోకంలో ధనస్సును పూర్తిగా చూడలేం, పరలోకంలో చూస్తాం పూర్తిగా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని గూర్చిన సమగ్ర వివరణలు, దేవుని గూర్చిన సంపూర్తి సమాచారం, పూర్ణమైన సమాచారం మనం పరలోకి వెళ్ళినప్పుడు మనకు అంత ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన కన్నులకున్న పొరలు తొలగించబడి దేవునిని గూర్చిన సంపూర్ణ జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకని పరలోకానికి గూర్చిన కొన్ని వివరణలే మనకు ఇవ్వబడ్డాయి కనుక మనం అంతవరకే తెలుసుకుంటే మంచిది. 24 ఏందండి, 52 మంది ఎందుకు లేరు అనకూడదు మనం. ఆయనకు మంత్రి మండలి పెద్దలు తన చుట్టూ, ఇంకా ముందుకు పోతే 4 జీవులు కూడా వస్తారు. 4 జీవులు. నెక్స్ట్ అదే ఆయన సింహాసనం చుట్టూ ముందు 2 వెనకిద్దరు. ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉంటాయి. ఇదంతా మనకు ఒక జీవికి దూడ ముఖం, ఒక జీవికి మనిషి ముఖం, ఒక జీవికి పక్షిరాజు ముఖం, ఇట్లా ఉంటుంది. ఇవన్నీ చూస్తే మీరు అది కానీ చదివారంటే తల తెక్కలేసి వద్దురా ఈ ప్రకటన గంధం అనుకొని కీర్తనలు చదువుకుంటా బాగుంటుంది, సామెతలు బాగుంటాయి అనుకుంటూ వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళే సమస్యలే, తవ్వి పొందుకొని ప్రభు దగ్గర అన్ని అనుభవించడమే. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మంత్రి మండలి ఎందుకో 24 కుర్చీలు వేయాలనిపించింది ఆయన చుట్టూ. ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ఆయన చుట్టూ చిన్న చిన్న సింహాసనాల్లో 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఎవరు వాళ్ళు? వెళ్ళారా? ముందుకెళ్దాం. ఈ 24 పెద్దలు ఎవరు అని అన్నప్పుడు నేటి క్రైస్తవ సమాజంలో 11 రకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ 24 పెద్దల గురించి క్రైస్తవ సమాజంలో ఏకాభిప్రాయం లేదు. అంటే 24 పెద్దలు ఫలాని వాళ్ళు అని అందరూ కలిసి ఒప్పుకునే సత్యం లేదు ఇక్కడ. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ సహవాసానికి వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్పుకుంటున్నారు. ఇలా 11 రకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి భూలోకంలో ప్రస్తుతానికి. ఈ 11 రకాలైన వ్యాఖ్యానాలు మనకు అవసరంలే. వాటిలో నుంచి నేను మీకోసం 5 రకాల వ్యాఖ్యానాలు తీసుకొని వచ్చా. ఇవి మనకి సరిపోతాయి. అంటే
ఎవరిలో కూడా ఒక సరైన నిర్ధారణ లేదు. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి నిర్ధారణ కూడా సరి అయినది అయి ఉండొచ్చు 90%, అదే కరెక్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే చెప్పాను కదా, దేవుని గురించిన సంపూర్ణ సమాచారం, సంపూర్ణ అవగాహన, సంపూర్ణ జ్ఞానం భూమి మీద ఉన్న ఏ మనిషికి లేదు, చాలదు, సరిపోదు ఈ మట్టి బుర్ర. అయితే బైబిల్లో మనం కొన్ని వాక్యాలు చూసినప్పుడు, కొన్ని రెఫరెన్స్లు చూసినప్పుడు దేనికైతే దగ్గరగా ఉంటుందో దాన్ని మనం నమ్మాలంతే. వాక్యమే మనకు ఆధారం. బైబిల్లో అపోస్తలులు పౌలు గారి కాలంలో బెరయా అనే పట్టణస్థులు, సంఘస్థులు ఏం చేసేవాళ్ళంటే పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రంలో చూసుకునేవాళ్ళు. ఆయన చెప్పిన సంగతులు అలాగే ఉన్నావా లేదానని పరిశీలించి తెలుసుకొని అప్పుడు నమ్మేవాళ్ళు అనమాట. అలాగే ఈ 5 వ్యాఖ్యానాలు, ఈ 24 పెద్దలు ఎవరన్న సంగతిని గురించి ఈ 5 వ్యాఖ్యానాలు ఏది కరెక్టో నిర్ధారించేసుకుందాం. అదే నిజమని నమ్మదాం. దాని ప్రకారమే మనం ప్రార్థన చేసుకుంటా వెళదాం. ఒకవేళ అంత ఇది వేరే అని రేపు ఆడపోయి చెప్తే మా పాస్టర్ ఆల్రెడీ ముందే చెప్పాడు అనాలి మీరు, అంతే. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఎట చూస్తున్నారంటే, ఎట కనపడుతున్నారా నీ కంటికి మేమా? నువ్వన్నా కరెక్ట్ చెప్పొచ్చు కదా, వాళ్ళు సరే వేరు చెప్పారు అనుకో, నువ్వు కరెక్ట్ చెప్పు. నేను చెప్పేది కూడా కరెక్ట్ కాకపోవచ్చు, అడగపోతే వేరే అని నువ్వేందుకు మాకు చెప్పటమేడా? అప్పుడే చూసుకోమా? కాదు. ఈ 24 పెద్దల గురించి బైబిల్ దగ్గరగా ఏం పోలికలు ఉన్నాయో తెలుసుకోవటం మనకు మంచిది. ప్రియులారా, ముందుకెళ్దాం పదండి. ఈ 24 పెద్దలు ఎవరు అన్నదానికి క్రైస్తవ సమాజంలో ఉన్న 5 వ్యాఖ్యానాలు రాసుకోండి టకటక. ఫస్ట్ది, ఈ 24 పెద్దలు ఎవరంటే పరలోక జీవులు లేదా ప్రధాన దూతలు అని కొంతమంది చెప్తున్నారు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, ప్రధానమైన దూతలు దేవుడు సెలెక్ట్ చేసి తన చుట్టూ సింహాసనాల్లో కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళే 24 పెద్దలు అని ఒక వ్యాఖ్యానం. పరలోక జీవులు లేదా ప్రధాన దూతలు, ఇది మొదటిది. రెండవ వ్యాఖ్యానం ఏంటంటే, వీరు పాత నిబంధనలో ఉన్నటువంటి 24 ప్రవచన గ్రంథాలకి ప్రతినిధులు అని చెప్తారు కొంతమంది. పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ప్రవచన గ్రంథాలు, ప్రవక్తలు రాసిన చిన్న చిన్న గ్రంథాలు ఉన్నాయి చూడండి. జెఫన్యా, హగ్గయి, మీకా, ఇట్లా కొన్ని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రవచన గ్రంథాలకి ప్రతినిధులుగా దేవుడు 24 మందిని తన చుట్టూ కూర్చుని పెట్టుకున్నాడు అని ఒక ఆధారం, ఒక వ్యాఖ్యానం. పాత నిబంధనలోని 24 ప్రవచన గ్రంథాలకి వీళ్ళు ప్రతినిధులని అయిపోయిందా. మూడో వ్యాఖ్యానం వాళ్ళు ఏమంటారంటే, ఈ 24 ఎవరంటే పాత నిబంధన పరిశుద్ధులలో, పాత నిబంధన కాలపు నాటి పరిశుద్ధులలో ఉన్న యాజక సమూహం నుండి, అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో 7వ వచనం నుండి 19వ వచనం దాకా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 19వ వచనం దాకా యాజకుల లిస్ట్ ఉంది. 24 తరగతులు ఉంటాయి అక్కడ. ప్రత్యక్ష గుడారంలో లేదా దేవుని మందిరంలో, సొలొమోను గారి మందిరంలో సేవ జరిగించడానికి రాజైన దావీదు ఏర్పాటు చేసిన యాజక తరగతులు అన్నమాట. ఇవి 24 తరగతులు ఉంటాయి. ఈ 24 పాత నిబంధన యాజక సమూహం, పాత నిబంధన పరిశుద్ధులలోని యాజక సమూహం నుండి దేవుడు ఏర్పరచుకున్న 24 ఆ సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు పరలోకంలో అని కొంతమంది చెప్తారు. నేను తెలుగు చెప్తున్నానా, హిందీ చెప్తున్నానా? ప్రకటన గ్రంథం అంటే మనం బైబిల్ అంతా తిరగాల. అందుకే బైబిల్ చదువుంటే కాస్త అవగాహన ఉంటుంది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం అనుకున్నప్పుడు మనం బైబిల్ అంతా తిరిగి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు పోయి. పాత నిబంధనలోని పరిశుద్ధుల యాజక సమూహం నుంచి ఏర్పరచబడిన వారే ఈ 24 అని ఒక వ్యాఖ్యానం. 4వ వ్యాఖ్యానం, కొంతమంది ఏమంటారంటే, కొంతమంది ఏమని నమ్ముతారంటే, క్రొత్త నిబంధన పరిశుద్ధులు అనగా ఎత్తబడిన సంఘములోని పరిశుద్ధులకు వీరు ప్రతినిధులు అని చెప్తారు. ఈ 24 ఎవరంటే రేపు ఎత్తబడే సంఘములో ఉన్న పరిశుద్ధులకి వీరు గుర్తుగా, ప్రతినిధులుగా దేవుడు వీరిని ఏర్పాటు చేసుకొని తన చుట్టూ కూర్చుండబెట్టుకున్నాడు. వీరు క్రొత్త నిబంధన పరిశుద్ధులకి, ఎత్తబడిన సంఘంలో ఉన్న పరిశుద్ధులకి ప్రతినిధులు అని ఒక వ్యాఖ్యానం చెప్తారండి. లాస్ట్ది 5వది వ్యాఖ్యానం, కొంతమంది ఏమని నమ్ముతారంటే వీరు 12 మంది ఇజ్రాయేలు గోత్రకర్తలు. ఇజ్రాయేలు గోత్రాలు 12 కదా, ఆ గోత్రాలకు పెద్దలు ఉన్నారే, ఆ గోత్రకర్తలు 12 మంది ఏమో ఇజ్రాయేలు గోత్రకర్తలు,
మరొక 12 మంది ఏమో యేసుక్రీస్తు వారి అపోస్తలు, 12 మంది అపోస్తలు. వాళ్ళు 12 మంది, వీళ్ళు 12 మంది. ఈ 24 మందిని దేవుడు తన సింహాసనం చుట్టూ కూర్చుండబెట్టుకున్నాడు అని ఈ 5 రకాల వ్యాఖ్యానాలు, ఈ 5 రకాల వ్యాఖ్యానాలు మనకి ప్రపంచంలో వినబడతా ఉంటాయి. ఇంకా 6 రకాలు ఉన్నాయి. అవి సరైన ఆధారాలు లేకపోవడం వల్ల బైబిల్లో వాటిని మనం తీసుకోలేదు. ఈ 5 రకాల వ్యాఖ్యానాల గురించి మనం టక తెలుసుకుందాం. ఏదో ఒక నిర్ధారణకు వచ్చేద్దాం ఈరోజు. ఈ 24 పెద్దలు అంటే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఒక ప్రశ్న మీరు ఎట్లా చూస్తున్నారంటే, పాస్టరా మేమేదో బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు మందిరికి వచ్చాం, 4 మాటలు మంచి మాటలు చెప్పి కాస్త ఎండలో తిరిగే వాళ్ళకి కూల్ డ్రింక్ పోసినట్టుగా థమ్సప్ లాంటి 4 మాటలు చెప్పి పంపించకుండా 24 కుర్చీలు, 24 కూర్చో ఉండారు, వాళ్ళ వీళ్ళ, ఎందుకు మాకు ఈ పరీక్ష, ఎందుకు మాకు ఈ బాధ అనుకుంటున్నావా? అక్క, ఈరోజు వినకపోతే రేపు పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని చూస్తాం. మా పాస్టర్ గారు ఎప్పుడు 24 ఉంటారు, మాకు ఎప్పుడు చెప్పలేదే అంటే, మా పాస్టర్కే వాక్యం తెలియదని అక్కడ కూడా వదలన్నాను. నువ్వు వాక్యం తెలియనోడు మాకు సేవకుడు, మా బాధ, వాడిని ఊడు అసలు పాస్టర్ చేసింది అని అక్కడ తిట్టుకోకుండా ఆవలించబాకరా అని రేపు తిట్టుకోకుండా ఉండాలంటే ఇక్కడ తెలుసుకోవాలి. దేవుని వాక్యములో ఉన్న సారమంతటిని ప్రభు మనకు నేర్పిస్తున్నప్పుడు ధైర్యముగా అనేక నూతన విషయాలు తెలుసుకొని నలుగురికి చెప్పగలిగే విధంగా దేవుడు మనల్ని తయారు చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరలోకాన్ని గూర్చిన కనీస సమాచారం మనకు తెలుసుకోవాలా పడలేదా? తెలుసుకోవాలి. ఈ తెలుసుకునేటప్పుడే అసలు మనం పోతామా లేదా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. చూద్దాం టకటక. ఫస్ట్ వ్యాఖ్యానం, ఈ 5 వ్యాఖ్యానంలో ఫస్ట్ది ఏంటది? ఈ యేసుక్రీస్తు వారి పరలోక సింహాసనం చుట్టూ కూర్చొని ఉన్న 24 పెద్దలు ఎవరంటే, పరలోకంలో ఉన్న ప్రధానమైన దూతల్ని, ఆయనకి ఇష్టమైన దూతల్ని ఏర్పరచుకొని తన చుట్టూ కూర్చొని పెట్టుకున్నాడు అని చెప్తున్నారు కదా. అది కరెక్టా కాదా? ఒక్కొక్కటి తేల్చేద్దాం. త్వరగా రాసుకోండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ మొదటి వ్యాఖ్యానంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవదూతల్ని బైబిల్లో ఎక్కడ పెద్దలు అని రాసినట్టు బైబిల్లో ఎక్కడ కనబడదు మనకి. ఫస్ట్ పాయింట్, దేవదూతల్ని పెద్దలు అని బైబిల్ ఎక్కడా సంబోధించలేదు. అలాగే బైబిల్ అంతట్లో ఎక్కడ కూడా అలా వ్రాయబడలేదు. దేవదూతల్ని పెద్దలు అని ఎక్కడ, దేవదూతల గురించి బైబిల్ రాసేటప్పుడు ఎక్కడ కూడా పెద్దలు అని రాయలేదు. దూత అనే రాశారు, పెద్దలు అని రాయలేదు. ఇంకా ముందుకెళ్దాం. పెద్దలు అని రాయబడిన చోట బైబిల్లో మనుషుల కొరకే వ్రాయబడింది కానీ దూతల కోసం కాదు. బైబిల్లో పెద్దలు అనే పదం ఉంది, కానీ ఆ పెద్దలు అనే పదం రాయబడిన ప్రతి చోట అది మనుషుల గురించే రాయబడి ఉంటుంది. ఉదాహరణకి టక రాసుకోండి. ఉదాహరణకి నిర్గమకాండం 19వ అధ్యాయం 7వ వచనంలో అరణ్యములోని ఇశ్రాయేలీయులకు పెద్దలు అని రాయబడి ఉంటుంది. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయులు కొంతమంది పెద్దలను ఏర్పాటు చేశాడు మోషే. ఇశ్రాయేలీయుల పెద్దలు అని ఉంటుంది అక్కడ. 2 ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 18వ వచనంలో ఆ ఊరి పెద్దలు అని ఉంటుంది. చూసారా, మనుషుల కోసం వాడుతున్నారు పెద్దలు అన్న పదాన్ని. ఆ ఊరి పెద్దలు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనాలు ఏముంటుందంటే, గిలాదు పెద్దలు అని ఉంటుంది. గిలాదు పెద్దలు అంటే మనుషుల కొరకే రాయబడింది. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, రూతు గ్రంథం 4:10లో ఏముంటుందంటే, బెత్లెహేము పెద్దలు లేదా గ్రామ పెద్దలు, ఆ ఊరి పెద్దలు, ఆ ప్రాంత పెద్దలు అని ఉంటుంది. వాళ్ళు బెత్లెహేము పెద్దలు, మనుషుల గురించి రాయబడింది. లాస్ట్ది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, మొదటి దినవృత్తాంతాలు 4:38 ప్రకారం తమ వంశములలో పెద్దలు అని రాయబడి ఉంటుంది. ఇన్ని ఆధారాలు బైబిల్లో పెద్దలు అని రాయబడితే, ఇన్ని ఆధారాలు బైబిల్లో పెద్దలు అని రాయబడిన చోట మనుషుల గురించే రాయబడింది కానీ దేవదూతల గురించి ఎక్కడ పెద్దలని రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం తప్ప రైటా? మనకు తప్పేమో అనిపిస్తుంది కదా. ఇంకా ముందుకు పోదాం చూడండి. అంటే యేసుక్రీస్తు వారి సింహాసనం చుట్టూ కూర్చున్న 24 దేవదూతలు కాదేమో అనిపిస్తుంది. రెండో పాయింట్లోకి వెళ్దాం. మరలా రెండో ఆప్షన్లోకి, దేవదూతలు కూర్చొని ఉన్నట్లుగా లేదా కూర్చొని ఉంటారు అన్నట్లుగా బైబిల్లో ఎక్కడ ఆధారాలు లేవు.
24 సింహాసనాల్లో 24 పెద్దలు సింహాసనాల మీద కిరీటాలు ధరించుకునే వాళ్ళు తలల మీద తెల్లని వస్త్రాలు ధరించి కూర్చోన్నారని రాయబడింది. సింహాసనాల్లో కూర్చో ఉన్నారు. దేవదూతలు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో కూర్చున్నట్టు ఒక్క ఆధారం కూడా. నా మాటలు అర్థమవుతున్నాయి మురళన్నా? మా మురళని ఏమనుకుంటాడంటే, సరేలే చెప్పుకొని ఏదో చెప్పుకుంటున్నాడు బాధపడిని, ఆయన బాధ మన మీద కాదనాలా శాంతక్క. ఏందో మేము ఈ ఇటిరాలు బట్టీల దగ్గర శ్రమలు పడి బాధలు పడి ప్రభు సన్నిధికి వచ్చి ఏదో 2 మాటలు ధైర్యం తెచ్చుకొని బాదామంటే ఈరోజు కుర్చీలను పట్టుకున్నాడు. అయిపోయాం మేము ఇకనా, ఈ కుర్చీలకి మాకు తెగేటట్లేదు నాయన. అక్క ఒక మాటేనండి, దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన వెంటనే ఏసీ రూమ్లో అడుగు పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఏసీ రూమ్లో అడుగు పెడితే ఎట్లా ఉంటుంది? చల్లగా. బయట ఉన్నటువంటి అలసట, బయట ఉన్న చెమట, బయట ఉన్నటువంటి ఆ ఎండ వేడిమి సెగ ఆ రూమ్లోకి వెళ్ళగానే చల్లగా మారిపోయి ఎంత ప్రశాంతంగా. ఇది మీకు తెలియదు, మీరు అంతకంటే మహిమగల సన్నిధిలోకి అడుగు పెట్టారు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ అడుగు పెట్టడమే భాగ్యం. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే మందిరంలో అడుగు పెడతారు, అందరూ అడుగు పెట్టలేరు. అసలు మీరు ఈరోజు మందిరికి వచ్చారంటేనే మీరు దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి వచ్చారు. కాబట్టి అడుగు పెట్టిన వెంటనే మీకు ఏం కావాలన్నీ అలాట్ చేయబడ్డాయి ప్రభు దగ్గర నుంచి. ఆమేనన్న గట్టిగా. సమాధానం కావాల్సిన వాళ్ళకి సమాధానం, నెమ్మది, దీర్ఘశాంతం, ఆవేదన తొలగించబడటం, తృప్తి కలగటం, కాపుదల, భద్రత, దీర్ఘాయుష, అన్ని సమృద్ధిగా నిత్య సుఖములు ఉన్నాయి ఇక్కడ. అడుగు పెడితే పొందుకున్న వేస్తున్నాములో. అది నీతో రావాలనుకుంటే కళ్ళు మూయకూడదు, నోరు తెరవకూడదు, అనకూడదు. అసలు నీరసం ఉండకూడదు. అసలు ఎన్ని తెలిస్తే మీకు ఎగిరి గంతేస్తారు యేసునామంలో. ప్రభు అయిన యేసయ్య కృప మనల్ని చురుగ్గా ఉండునట్లు చేయునుగాక. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు బహు చురుకైన వారని చెప్తుంది వాక్యం. మందిరంలో ఉన్న గంట సేపు ఎట్టుండాలంటే జింకలాగా మిడతల గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. మనకి టీవీల్లో ఒక ఆయన వస్తుంటాడు, దైవజనుడు. విజయవాడలో చార్లెస్ జాకోబ్ గారు అని ఒక ఆయన. ఆ దైవజనుడు చూసినప్పుడు నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది. ఎగిరి ఆర్ యు రెడీ అంటుంటాడు. అదేమంటే మీరు చూసారా లేదో? అబ్బా, ఇది కదరా సంతోషం అసలు దేవుని మందిరంలో. నేను కూడా తెమ్మయ్య కూర్చొని వింటున్నారా అని చెప్తుంటాను. నేను ఏమి ఎగరుతున్నాను నాయన, ఏం హుషారు చూసారా. దేవుని మందిరంలో ఉన్న నిత్యమైన విశ్రాంతి వచ్చేసింది అలాంటి నీ హృదయంలోకి. వాక్యం నేర్చుకోమ్మా, వాక్యం తెలుసుకోండి. ఏదో సింహాసనం అంట పరలోకంలో మనం పోయే దగ్గర పరలోక సింహాసనం అక్కడ 24 కూర్చోని నేర్చుకో రా. చెప్పండి, బైబిల్లో ఏముంది? దేవదూతలు ఎక్కడ కూడా కూర్చున్నట్టు లేదు. వాళ్ళు ఎక్కడ బైబిల్లో వాళ్ళ గురించి ఎక్కడ రాసినా కూడా నిలబడినట్టే రాయబడి ఉంటుంది. చూపిమంటారా? మేము నమ్మం పాస్టర్ గారు, మేము అన్ని చూస్తే నమ్ముతాం. చూసుకోండి, రాసుకోండి. ఇప్పుడు బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో, పరలోక సైన్యమంతా అనగా దేవదూతల సమూహం అంతా సింహాసనాసీనుడైన దేవుని కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉన్నారని రాయబడి ఉంటుంది. అక్కడ పరలోకంలో ఉన్న సైన్యం అంతా, దేవదూతలందరూ సింహాసనాసీనుడైన దేవునికి కుడి పక్క ఎడమ పక్క కూర్చో ఉన్నారా, నిలబడున్నారా? నిలువబడి ఉన్నారని రాయబడి ఉంటుంది అక్కడ. రెండోది, మీరు ఒకదాన్ని నమ్మర్లే, రెండోది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని సింహాసనమునకు పైగా నిలబడి ఉన్న శరాపులు అని రాయబడి ఉంటుంది. శరాపులు అంటే దూతల్లో ప్రధాన దూతలు అన్నమాట, మెయిన్ క్యాడర్ వాళ్ళే యెహోవా దేవునికి పైగా నిలిచి ఉన్నారు, నిలబడి ఉన్నారని రాయబడింది. మూడోది లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనంలో జకర్యాతో దేవదూత మందిరంలో యాజకత్వం చేస్తున్న జకర్యా, ఎలిజబెత్ భర్త జకర్యాతో, యాజకుడైన జకర్యాతో మాట్లాడితే ఏమంటాడంటే, ఇదిగో జకర్యా, నేను పరలోకంలో ఉన్న యెహోవా దేవుని సముఖమందు నిలబడే గాబ్రియేలుని, నిలుచు గాబ్రియేలు ఉంటుందన్నమాట. అక్కడ
నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలుని. అంటే దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడతారా, కూర్చుంటారా? చెప్పాలి, నిలబడతారా, కూర్చుంటారా? నిలబడతారు. మరి ఇక్కడ కూర్చో ఉన్నారని 24 సింహాసనం కూర్చో ఉన్నారే. లాస్ట్ రెఫరెన్స్ మీకు ప్రకటన గ్రంథం 7:11. ప్రకటన గ్రంథం 7:11లో 24 పెద్దల చుట్టూ, సింహాసనం చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉన్న దేవదూతలను రాయబడి ఉంటుంది. పరలోక సైన్య సమూహం అంతా ఈ సింహాసనం చుట్టూ నిలబడి ఉన్నారని రాయబడిందండి. అంటే దేవదూతలు పరలోకంలో ఎప్పుడు నిలబడే ఉంటారు కానీ కూర్చోరు. ఇప్పుడు ఈ మాట వింటున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, అంత శాడిస్టా మీ దేవుడు, అంత శాడిస్టా మీ దేవుడు అంటారు బయట వాళ్ళు తెలియదులే. అసలు కూర్చోవాలంటే దేహం ఉండాలన్నా అక్క, మనలాంటి దేహం ఉంటే కూర్చోవాలి. దేవదూతలకి దేహం ఉండదు, మనలాంటి దేహం ఉండదు, రక్త మాంసములతో కూడిన శరీరం ఉండదు. ఆత్మలు దేవదూతలు అంటే ఆత్మస్వరూపులు, ఆత్మలు. కాబట్టి ఆ ఆత్మలుగా ఉన్న దేవదూతలు కూర్చోవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేవదూత అనుకోండి, ఇక్కడ నుంచి నేరుగా నడుచుకొని వచ్చేస్తాను నా దగ్గరికి, అలా ఈ రేకుల షెడ్లో నుంచి అలా నడుచుకొని అవతలకి వెళ్ళిపోతారు. రూమ్లో నుంచి బయటికి లోపలికి తిరుగుతారు. వాళ్ళు మనుషులైతే దేహాలతో ఉంటే కూర్చోవాల, ఆత్మలు కదా, ఆత్మలుగా కూర్చోవలసిన అవసరం ఉండదు. కొంతమంది చెప్తారు దెయ్యము చెట్టు మీద కూర్చొని ఓగలాడుతూ ఉండిందని చెప్తారు. మనకి దయ్యాలు కూడా ఆత్మలే, దయ్యాలు కూడా కూర్చో అట్లా కనబడతాయి మనకు అంతే. సార్ తెల్ల చీర కట్టుకొని తూమి మీద కూర్చొని కాళ్ళు ఊపుతా ఉండింది, రారా 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 అని పిలుస్తుంది నన్ను. మీకు తెలియలేదు సార్, దయ్యాలు కూర్చుంటాయి. ఒక అన్న మాత్రం నిజం చెప్పాడు. అన్న నేను చూస్తూ ఉన్నాను, దయ్యం నడిచిపోతూ ఉంది, కాళ్ళు ఏమో వెనక్కి తిరిగి ఉన్నాయి, కాళ్ళు కనపట్ట వెనక్కి తిరిగి ఉన్నాయంట. మనిషి ఏమో ముందుకి, కాళ్ళు ఏమో వెనక్కి, ఏమో అయి ఉండొచ్చు. కూర్చోవు, ఆత్మలు కూర్చోలేవు, శరీరం ఉన్నవాళ్ళే కూర్చుంటారు. దేవదూతలు దేవుడు ఆత్మలుగా చేశాడు కాబట్టి వాళ్ళకి కూర్చోవలసిన అవసరం లేదు. మనలాగా దేవుని బిడ్డలారా, మనలాగా బీపీ షుగర్లు దేవదూతలకి రావు. కిడ్నీ జబ్బులు, క్యాన్సరు, కడుపులో గడ్డలు దేవదూతలకు రావు. ఎందుకంటే వాళ్ళు మనుషులు, మనలాగా మనుషులు కాదు. రక్త మాంసాలు వాళ్ళకి లేవు, ఆత్మస్వరూపిగా నిర్మించబడ్డారు కాబట్టి దేవదూతలు కూర్చోవలసిన అవసరం లేదు. బైబిల్లో ఎక్కడ కూడా దేవదూతలు కూర్చున్నట్టు ఆధారాలు లేవు. భూమి మీదకి వచ్చినప్పుడు మానవ రూపంలో వచ్చారు కాబట్టి కూర్చున్నారన్నమాట. మనుషుల ముందు మానవ రూపంలో మారి కనబడ్డారు కాబట్టి కూర్చున్నారు అంతే. నిజానికి దేవదూతలు కూర్చోరు. ఇప్పుడు చెప్పండి, 70% ఈ మొదటి వ్యాఖ్యానం తప్పు అని అర్థమైపోతుంది. 24 సింహాసనాల్లో కూర్చున్న 24 పెద్దలు దేవదూతలు కాదు. పెట్టారా? ఆ దేవదూతలు అనటానికి వీలే లేదు, ఎందుకంటే వాళ్ళు కూర్చోలేరు. ఎవరు కూర్చుంటారో తెలుసా? పరలోకంలో ఎవరు కూర్చుంటారో తెలుసా? పునరుద్ధానము చెందిన మహిమ దేహాలే. సమాధుల్లో నుంచి లేపబడి పునరుద్ధానం చెంది మహిమ దేహం, యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధిలో నుండి లేచి మహిమ దేహాన్ని ధరించి ఆయన ఏమంటే ఈ దేహమే మహిమను పొంది మహిమ దేహాలతో ఉండి పరలోకానికి వెళ్ళిన వాళ్ళు తప్ప ఇంకెవరు పరలోకంలో కూర్చోలేరు. అందుకే సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ భూలోకంలో ఏమంటే మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై మృతిని గెలిచి లేచిన మహిమ దేహం గలవాడు కాబట్టి ఆయన కూర్చున్నాడు. అలాగే పునరుద్ధానం చెందిన మహిమ దేహాలు మాత్రమే కూర్చోగలవు, కానీ ఆత్మలు కూర్చోలేవు. రెండో మాట, ఇంకో పాయింట్, ఇప్పుడు 100% నమ్మేద్దాం. చూడండి, మూడో పాయింట్ ఏంటంటే దేవదూతలు మనకు కనబడటానికి తెల్లగా కనబడతారు. అంటే తెల్లని మహిమలో కనబడతారు, కానీ వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఉండవు. దేవదూతలు చూడ్డానికి తెల్లని మహిమలో కనబడతారు, దగ మెరయు కాంతిలో కనబడతారు, కానీ వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఉండవు. కానీ మనము చూసిన 24 పెద్దలు మాత్రం తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు, అంటే బట్టలు కట్టుకొని ఉన్నారు. దేవదూతలకు వస్త్రాలు ఉండనే ఎందుకు ఉండవంటే వాళ్ళు మనుషులు, మనలాగా మనుషులు కాదు. మహిమ దేహాలు కాదు, ఆత్మలు, ఆత్మస్వరూపులు కాబట్టి వాళ్ళు కనబడటమే తెల్లగా ధగ మెరిసే కాంతులు కనబడతారు. దేహం ఉంటే కదా బట్టలు కావాలి. కమలక్క చెప్పుకోరా నాయన, చెప్పుకో.
ఏందో మొత్తం మీద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవి ఈరోజు. ఇప్పుడు మీకు దేవదూతల శాస్త్రం కూడా తెలుస్తూ ఉంది లైట్గా. ఇప్పుడు దేవదూతల గురించి మీకు చాలా పాయింట్లు తెలిసాయి. దీవునక్క సార్ దేవదూతలు మనకు కనపడతారా అని కూడా దగ్గర మీరు కనబడతారా అంటే ఇప్పుడు దేవదూతల గురించి మీకు చాలా సమాచారం. దేవదూతలకు శరీరాలు ఉండవు. దేవదూతలు వస్త్రాలు మనలాగా తెల్లని వస్త్రాలు కట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు కనబడేది ఆత్మస్వరూపులుగా తెల్లని కాంతిలో కనబడతారు. దేవదూతలు మనలాగా కూర్చోలేరు. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అమ్మా? దేవదూతలు తెల్లని మహిమలో కనబడతారు కానీ వారికి తెల్లని వస్త్రాలు ఉండవు. కారణం దేవదూతల ఆత్మలు కాబట్టి. కానీ ఆ 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని కిరీట తల మీద పెట్టుకున్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా? విమోచించబడి యేసు రక్తంలో కడగబడి భూమి మీద విమోచించబడి జయ జీవితం చేసి మరణించి పునరుద్ధానం చెంది మహిమను పొందుకున్న దేహాలు కలిగి పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుడు కోరుకున్న 24 స్థానాలలో సింహాసనాల్లో దేవుని అధికారము ద్వారా కూర్చున్న ఈ 24 పెద్దలు ఎవరంటే భూమి మీద మానవులుగా బ్రతికి పరలోకం వెళ్ళిన మనుషులే. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కాదు, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, డిక్లేర్ అయిపోయింది. పరలోక సింహాసనం చుట్టూ 24 సింహాసనాల్లో కూర్చున్న వారు దేవదూతలు కాదు. ఒకప్పుడు భూమి మీద జీవించి పరిశుద్ధపరచబడి విమోచింపబడి యేసు రక్తంలో కడగబడి చనిపోయి పునరుద్ధానము చెంది మహిమ దేహాలు కలిగి పరలోకానికి వెళ్ళి దేవుని ఎన్నిక చొప్పున కూర్చున్నారు. వీళ్ళు మానవులే ఒకప్పుడు. వాళ్ళెవరో టక టక రెండో పాయింట్ చూద్దాం చూడండి. రెండో వ్యాఖ్యానం ఎక్కడైతే అక్కడ ఆపేద్దాం బిడ్డలారా, మొత్తం అవసరం లేదు మనకి, ఎక్కడైతే అక్కడ ఆపేద్దాం టైం ప్రకారం. రెండో వ్యాఖ్యానం ఏంటి? వీళ్ళెవరో 24 పెద్దలు ఎవరో కొంతమంది చెప్తున్నారు పాత నిబంధనలోని 24 ప్రవచన గ్రంథాలకి వీళ్ళు ప్రతినిధులు అని చెప్తున్నారు. పాత నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథాలకి వీళ్ళు ప్రతినిధులుగా దేవుడు వారిని తీసుకున్నాడు. అసలు బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు దీనికి. ఎందుకు చెప్పారో ఎలా చెప్పారో తెలియదు కానీ 24 ప్రవచన గ్రంథాలకి సాదృశ్యంగా వీళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడని అసలు ఒక్క ఆధారం కూడా లేదు. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టేద్దాం యేసునామములో. వదిలేండి దాన్ని. 2 అయిపోయినాయి. 1 24 పెద్దలు ఎవరు? వీళ్ళు పరలోక దూతలు, ప్రధాన దూతలు అస్సలు కానే కాదు. అయిపోయింది 1. రెండోది వీళ్ళు 24 ప్రవచన గ్రంథాలకి పాత నిబంధనలో ఉన్న 24 ప్రవచన గ్రంథ ప్రతినిధులుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఒక్క ఆధారం కూడా లేదు. అయిపోయింది. 2 అయిపోయింది. 3వ దానికి వెళ్దాం. 3వ వ్యాఖ్యానంలోకి వెళ్దాం. 3వ వ్యాఖ్యానం ఏంటంటే వీరు పాత నిబంధన పరిశుద్ధుల్లోని యాజక సమూహం నుండి, పాత నిబంధనలో ఉన్న యాజక సమూహం నుండి ఏర్పరచబడిన వారు అని చెప్తారు కొంతమంది. అది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 24వ అధ్యాయం 7వ వచనం నుంచి 19వ వచనం దాకా మనకు కనబడితే సొలొమోను గారు, దావీదు గారు మందిరంలో సేవ చేయడానికి 24 తరగతులు, యాజక తరగతులు నిర్వహించి అక్కడ ఎవరెవరి చీటి ఏ పేరుతో వచ్చిందో కూడా రాయబడి ఉంటుంది. బిడ్డారా, ఈ 24 దేవుడు అక్కడ సెలెక్ట్ చేసుకొని కూర్చోబెట్టుకోవడానికి కొంతమంది అంటారు. బిడ్డారా, ఈ ఒక్క రెఫరెన్స్ తప్ప బైబిల్లో ఇంకెక్కడ 24 గురించిన యాజకుల గురించిన రెఫరెన్స్ లేదు. బైబిల్ ఏం చెప్పిందంటే 2-3 సాక్షుల మీద ఒక మాటని స్థిరపరచాలి. 2-3 సాక్షుల నోట ఒక మాట స్థిరపరచబడాలి. ఒకటే రెఫరెన్స్ కాదు, ఇంకా మనకి ఎక్కువ రెఫరెన్స్లు ఉండాలి, అప్పుడు దాన్ని నమ్మాలి. ఒకటే ఉంది. ఇంకా ముందుకెళితే ప్రియులరా, ఇంకా ముందుకెళితే బైబిల్ గ్రంథంలో పరలోక దర్శనాన్ని 5 మంది చూశారు. ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో 5 మందే పరలోకాన్ని చూశారు. చూసింది రాశారు బైబిల్లో, వారు రాశారు తమ గ్రంథాల్లో. పౌలు గారు కూడా 3 ఆకాశానికి వెళ్ళాడని రాశారు. కానీ అక్కడ ఏం జరిగిందో మనకు పౌలు గారు రాయిలా. కానీ 5 మాత్రం రాశారు. వాళ్ళలో 5 ఎవరో తెలుసా? మొదట ఆయన యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో చూశాడు దర్శనాన్ని. మీకా ప్రవక్త కూడా రాశాడు మీకా గ్రంథంలో పరలోక దర్శనాన్ని. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారు రాశారు పరలోక దర్శనాన్ని. దానియేలు గ్రంథంలో దానియేలు గారు కూడా రాశారు పరలోక దర్శనాన్ని. పాత నిబంధనలో 4 భక్తులు పరలోక సింహాసనాన్ని చూశారు. అలాగే కొత్త నిబంధనలో అపోస్తలుడు యోహాను గారు కూడా చూశారు. అయితే పాత నిబంధన భక్తుల దగ్గర మనం వెళ్ళి చూసినప్పుడు ఏమయ్యా మీకా గారు, ఏమయ్యా యెషయా గారు, దినమ్మా నాయనా బాబు, నీ పేరేం పేర్రా చిన్న, ఏం పేర్రా? కృపాకరా, భాగ్యరాజా, గట్టిగా చెప్పరా, చెప్పు గట్టిగా. ఇమ్మానుయేలు దేవుడా, నువ్వే హుషారుగా ఉండాలి.
ఏమయ్యా యెషయా గారు, ఏమయ్యా మీకా గారు, ఏమయ్యా దానియేలు గారు, ఏమయ్యా యెహెజ్కేలు గారు, మీరు కూడా పరలోక దర్శనాలు చూశారు కదా, మీరు చూసినప్పుడు దేవుని సింహాసనం చుట్టూ 24 కుర్చీలు, వాటిలో 24 పెద్దలు మీకు కనబడ్డారా అని అడిగామనుకో, మాకు కనపడలా అంటారు వాళ్ళు. మనం ఈ రెఫరెన్స్లన్నీ యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం, మీకా గ్రంథం, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, దానియేలు గ్రంథంలో మనం వెళ్ళి అవన్నీ చదివితే ఎక్కడ కూడా యెహోవా దేవుని సింహాసనం చుట్టూ 24 కుర్చీలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు నిజంగా లేవు. అసలు ఈ కుర్చీలు, ఈ సింహాసనం చుట్టూ ఎప్పుడు వచ్చాయో తెలుసా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైనప్పుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు, యేసుక్రీస్తు వారు పాప ప్రక్షాళన చేసినప్పుడు, రక్త త్యాగం చేసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. మీరు చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం 53వ వచనంలో యేసుక్రీస్తు వారు సిలువలో కన్ను మూయగానే, యేసుక్రీస్తు వారు కేక వేసి ప్రాణం విడవగానే అక్కడ ఏం జరిగిందో తెలుసా? బండలు బద్దలయ్యాయంట, భూకంపం వచ్చిందంట, పర్వతాలు తొలగిపోయాయంట, సమాధులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు మరణించగానే సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి అని రాయబడిందట. అమ్మలారా, మీరు విన్నా వినకపోయినా నేను చెప్పి తీరాల్సిందే. మీకు బోరు కొడుతుందని నాకు అర్థమవుతుంది. మర్యాదగా 5 నిమిషాలు ఆపేస్తా. రాసుకునే వాళ్ళు హుషారుగా రాసుకుంటున్నారు, మీరు కూడా వినండి ప్లీజ్. 24 పెద్దలు ఎవరు? పరలోకంలో ఉన్న దేవదూతలు కాదు. పాత నిబంధనలోని 24 ప్రవచన గ్రంథాలకు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కాదు. మూడోది, వీళ్ళెవరంటే పాత నిబంధన యాజకుల సమూహానికి సంబంధించిన వాళ్ళు, పాత నిబంధనలోని యాజక సమూహం నుండి ఏర్పరచబడిన వారు అనేదాన్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ఒకే రెఫరెన్స్ ఉంది, పూర్తి చేయబడలేదు. కానీ పాత నిబంధనలో ఉన్న భక్తులు, 4 భక్తులు దర్శనాలు చూసినప్పుడు సింహాసనం చుట్టూ 24 కుర్చీలు లేవు, సింహాసనాలు లేవు. కానీ అపోస్తలుడు యోహాను గారు చూసినప్పుడు మాత్రం 24 సింహాసనాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన మరుక్షణమే ఏమండి, పర్వతాలు బద్దలయ్యాయి, నేల కంపించింది, అదిరేయి, భూకంపం కలిగింది. ఆ సమయంలోనే కొన్ని సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో నుండి పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మరణానికి గౌరవార్థంగా, యేసుక్రీస్తు వారి మరణానికి గౌరవ సూచకంగా దేవుడు చేసిన అద్భుతం ఇది. మన సైన్యంలో పనిచేస్తున్న ఆర్మీ జవాన్లు చనిపోయినప్పుడు, జవాన్లు మరణించినప్పుడు వాళ్ళ సమాధి కార్యక్రమం ఎట్లా చేస్తారన్నా? గౌరవార్థంగా చేస్తారు. వాళ్ళ సమాధి పెట్టెల మీద భారతదేశ జాతీయ పతాకాన్ని కప్పుతారు. వారి సమాధుల దగ్గర మరి పోలీసు వాళ్ళు వరుసగా నిలవబడి గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఎందుకు అయినా చేస్తారు? మన సమాధులకి ఎవరు రావట్లేదు ఏంది, మన సమాధుల మీద జాతీయ పతాకాన్ని కప్పట్లేదు ఏంది అంటే వాళ్ళు దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు దేశాన్ని రక్షించడం కొరకు సమస్యల్ని, కష్టాలని, కన్నీళ్ళని, యుద్ధాలను లెక్క చేయకుండా యుద్ధం చేసి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారు దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలి, విలువనివ్వాలి. అలాగే సర్వలోకంలో ఉన్న మానవ పాప పరిహారాన్ని, పాపాన్ని కడగడం కొరకు దేవాతి దేవుడే మానవుడిగా దిగివచ్చి తన ప్రాణాన్ని పెట్టిన శుభవేళ. గౌరవార్థముగా దేవుడు తన కుమారుడి మరణాన్ని ఏమంటే జయోత్సాహంతో చూపిస్తున్నాడు సమాజానికి. కొండలు బద్దలయ్యాయి, మహాభూకంపం కలిగింది, ఏమంటే సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల శరీరాలు సమాధుల్లో నుండి లేచాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన 3వ రోజు పునరుద్ధానుడై మరణంలో గెలిచి సమాధిలో నుండి లేచే వరకు ఈ పునరుద్ధానమైనటువంటి పరిశుద్ధుల శరీరాలు అనగా మహిమ దేహాలతో ఉన్న ఈ పరిశుద్ధులు మరుగై ఉండి ఆయన లేచిన తర్వాత యెరూషలేము పట్టణంలో ప్రవేశించారంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రవేశించడమే కాదు, చాలా మందికి అగుపడ్డారంట. చాలామందికి అగపడి అక్కడ నుండి పరలోకానికి వెళితే, పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు వీళ్ళకి ఇచ్చిన స్థానాలను బట్టి, వీళ్ళు చేసిన భక్తిని బట్టి, వీళ్ళ పరిశుద్ధతను బట్టి, వీళ్ళు ప్రభు కోసం చేసిన త్యాగాలను బట్టి ఈ పరిశుద్ధులకి అధికారాన్ని ఇచ్చి తన చుట్టూ 24 కుర్చీలు వేయించి తన చుట్టూ వారిని కూర్చుండబెట్టుకున్నాడు అన్నది కొందరి బైబిల్ పండితుల అభిప్రాయం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. బోరు కొడుతుంది అన్నోళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మేము నమ్మము అంటారా?
మనం నమ్మకూడదు ఏంటంటే పాత నిబంధన పరిశుద్ధుల్లోని యాజకులు అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో యేసుక్రీస్తు వారు మరణించగానే సమాధుల్లో నుంచి లేచిన ఈ పరిశుద్ధులు ఎవరో తెలుసా? పాత నిబంధన భక్తులు. ఆమె అన్న గట్టిగా, పాత నిబంధన భక్తులే, కొత్త నిబంధన భక్తులు కాదు, పాత నిబంధన భక్తులే. యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత లేచే వాళ్ళందరూ కొత్త నిబంధన భక్తులకు లెక్కలోకి వస్తారు. పాత నిబంధన భక్తులే సమాధుల్లోంచి శరీరాలు లేపబడ్డాయి. అది కూడా ఇంతమంది అంతమంది అని రాయలేదు, నాకు తెలిసి ఒక 12 మంది అనుకుంటున్నాను నేను. 12 సమాధులే తెరవబడ్డాయి, 12 మంది లేచారు అనుకుందాం బిడ్డారా. వాళ్ళు సమాధుల్లోంచి లేచారు, 3 రోజులు మరుగై ఉన్నారు. యేసయ్య సమాధుల్లోంచి లేచిన తర్వాత వాళ్ళు పట్టణంలో ఇక్కడ అనేక మంది కనబడ్డారు. ఆ తర్వాత పరలోకం వెళ్ళారు. దేవుడు వారి భక్తిని బట్టి, పరిశుద్ధాన్ని బట్టి 4 కుర్చీలు వేయించి ఆయన తన సింహాసనం చుట్టూ కూర్చొని పెట్టుకున్నారన్నది ఒక అభిప్రాయం. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది ఒక ఏమండి మూడవ వ్యాఖ్యానం. పాత నిబంధనలోని యాజక సమూహం అనే దానికి ఒక్క ఆధారమే ఉంది. కానీ వీళ్ళు పాత నిబంధన పరిశుద్ధులే, కానీ ఎవరో క్లారిటీ లేదు. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులే కానీ ఎవరో క్లారిటీ లేదు. అంతవరకు వచ్చాం మనం. కాబట్టి మూడోది కూడా పక్కన పెట్టేద్దాం. పరలోకంలో ఉన్న దేవదూతలు కాదు, పాత నిబంధనలో ఉన్న 24 ప్రవచన గ్రంథాలకు ప్రతినిధులు కాదు, పాత నిబంధనలోని యాజక సమూహానికి చెందిన వాళ్ళు కాకపోవచ్చు. నాలుగో వ్యాఖ్యానం ప్రార్థన చేద్దాం, ఇక్కడ ముగిచ్చేస్తున్నా. 4వ వ్యాఖ్యానం ఏంటంటే, క్రొత్త నిబంధన పరిశుద్ధులు అనగా ఎత్తబడిన సంఘములోని పరిశుద్ధులకు వీరు ప్రతినిధులు అని చెప్తారు కొంతమంది. ఆ 24 పెద్దలు ఎవరంటే కొత్త నిబంధన పరిశుద్ధులు, లేదా ఎత్తబడిన సంఘంలో ఉన్న కొందరి పరిశుద్ధులు దేవుడు సెలెక్ట్ చేసుకొని తన చుట్టూ కూర్చుండబెట్టుకుంటాడు అని. బిడ్డలారా, ఒక మాట చూడండి, ఈ మాట చెప్పాలి. అపోస్తులైన యోహాను గారు ఈ దర్శనాన్ని చూసేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మీదట జరగబోయే సంగతులు నీకు చూపిస్తున్నా అన్నాడు దేవుడు. అంటే యోహాను గారు బ్రతికి ఉన్న కాలంలో కూడా కుర్చీలు లేవు. యోహాను గారు చూస్తున్న కాలం, యోహాను గారు జీవించిన కాలంలో కూడా పరలోక సింహాసనంలో కుర్చీలు లేవు. అప్పుడుండవు, తర్వాత వస్తాయి. ఎప్పుడు వస్తాయి? రేపు మనమందరం పరలోకంకి వెళ్ళేసరికి ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు అనమాట. యోహాను గారు బతుకున్న కాలంలో కుర్చీలు లేవు, సింహాసనాలు లేవు, 24 సింహాసనాలు లేవు. ఇక మీద జరగబోయే సంగతులు అని చెప్పాడు దేవుడు. ఇంకా జరగలేదు, జరగతాయి భవిష్యత్తులో. అంటే ఒకవేళ అపోస్తలుడు యోహాను గారు కూడా కుర్చీలో కూర్చుంటాడేమో. ఇంకా జరగలేదు, జరగబోయే సంగతులను ముందుగానే చూపిస్తున్నాడు యోహాను గారికి. కాబట్టి పాత నిబంధన పరిశుద్ధులు కొంతమంది ఆ కుర్చీలో ఉన్నారన్నది మనకు అర్థమైంది. వాళ్ళెవరో చూద్దాం. ఇప్పుడు 4వ వ్యాఖ్యానం దగ్గరికి వెళితే ఈ 24 ఎవరంటే కొత్త నిబంధనలో ఎత్తబడిన సంఘంలో ఉన్న పరిశుద్ధుల్లో కొంతమంది 24 మంది సెలెక్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే ఆల్రెడీ పాత నిబంధన పరిశుద్ధులు కొంతమంది లేచారు కాబట్టి ఇది కూడా కొంతమేర తప్పు అయి ఉండొచ్చు. అంతా కరెక్ట్ కాదని అనుకోవాలి మనం. బిడ్డలారా, ఈ వ్యాఖ్యానం నిజమో కాదో కొన్ని రెఫరెన్స్ టకటక చూద్దాం. చూడండి, ఈ వ్యాఖ్యానం కరెక్టో కాదో టకటక చూద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. టకటక ఏం చూడబల్లే, ఒక పలవ పడదాం. మీరంతా నీరసంగా ఉన్నారు. మీరు నీరసంగా లేకపోతే చెప్పొచ్చు, కానీ మీరు నీరసంగా ఉన్నారు, అందుకే నేను చెప్పను. మర్యాదగా చప్పలు కొడితే సౌండ్ పెడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ, వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ, మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా, మరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. ఆమె పరమ కుమ్మరి ఆ ప్రాణనాద, నీకే నా స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనాద, నీకే నా స్తోత్రార్పణ. పరివారముతో దిగి వచ్చే
చప్పలు కొడదామా వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా, మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. పరమ కుమ్మరి నా ప్రాణనాథ నీకే నా స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనాథ నీకే నా స్తోత్రార్పణ. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 5 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా. మళ్ళీ ఆపి వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేసి ఇంకో సబ్జెక్టులకు వెళ్లకుండా 5 నిమిషాల్లో. ఇప్పుడు మనం 4వ వ్యాఖ్యానం దగ్గర ఉన్నాం. 4వ వ్యాఖ్యానం ఏం చెప్పండి? ఈ 24 పెద్దలు ఎవరంటే కొత్త నిబంధన సంఘం, అనగా ఎత్తబడిన సంఘంలో ఉన్న కొందరు పరిశుద్ధులను దేవుడు ఏర్పాటు చేసుకొని కూర్చోబెట్టుకున్నాడని. ప్రియులారా, దానికి రెఫరెన్స్లు మనం చూస్తే ఏ రెఫరెన్స్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించు వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చేదను అనే రెఫరెన్స్ని బట్టి వీరు కొత్త నిబంధన పరిశుద్ధులే 24 అని చెప్తారు. ప్రకటన 2:10లో అంతము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తానని చెప్పారు. కాబట్టి జయించిన కొత్త నిబంధన పరిశుద్ధులకే కిరీటాలు ఉంటాయి. ఆ 24 పెద్దలకి కిరీటాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొత్త నిబంధన పరిశుద్ధులే అని చెప్తారు కొందరు. కిరీటం ఇచ్చేది కొత్త నిబంధన పరిశుద్ధులకే కాబట్టి వీరు కొత్త నిబంధన పరిశుద్ధులే అని. ప్రకటన 7:11లో యేసు రక్తములో విమోచించబడిన వారే పెద్దలుగా పరలోకంలో ఉన్నారని రాయబడింది. యేసు రక్తములో విమోచించబడిన పెద్దలని, యేసు రక్తంలో విమోచించబడింది కొత్త నిబంధన పరిశుద్ధులే కాబట్టి వీళ్ళందరూ కొత్త నిబంధన పరిశుద్ధులే అని అంటారు కొంతమంది. ప్రకటన 3:5లో జయించిన వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయని రాయబడింది. కాబట్టి కొత్త నిబంధన పరిశుద్ధులే జయించారు కనుక ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు 24 పెద్దలు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. కాబట్టి వీళ్ళెవరో కాదు, 24 పెద్దలు కొత్త నిబంధన భక్తులే అంటారు కొంతమంది. ప్రకటన గ్రంథం 19:8లో పరిశుద్ధుల నీతి క్రియలే ఆ తెల్లని వస్త్రాలను రాయబడింది. కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలంటే కొత్త నిబంధన భక్తులకే పరిశుద్ధతను దేవుడు బోధించాడు. కాబట్టి ఈ రెఫరెన్స్లు అన్నిటి ప్రకారం ఈ 24 పెద్దలు కేవలం కొత్త నిబంధనలో నుంచి వచ్చిన వాళ్ళే, ఎత్తబడిన సంఘంలో ఉన్న వాళ్ళే అంటారు కొంతమంది. ఒకవేళ రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమే అయి ఉండొచ్చు. చెప్తున్నాను కదా, స్టాంప్ వేసి మనం దేన్ని చెప్పలేం. ఈ 4వ వ్యాఖ్యానం కొత్త నిబంధన పరిశుద్ధులు మాత్రమే అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి. నిజమే అయి ఉండొచ్చు. నేనైతే అదే నిజమని నమ్మడం లేదు. నిజమే అయి ఉండొచ్చు. ఒకవేళ నిజమైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధుల్ని కేవలం యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత, సంఘాన్ని స్థాపించిన తర్వాత మరణించిన పరిశుద్ధులు మాత్రమే 24 అంటే ఓకే అయి ఉండొచ్చు. కానీ చివరి వ్యాఖ్యానం బైబిల్ 100% మనకు రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ 5వ వ్యాఖ్యానానికే బైబిల్లో సరైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ మన క్రైస్తవ జనాభాలో, క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది ఈ 5వ వ్యాఖ్యానాన్ని నమ్ముతారు. ఆ 5వ చివరి వ్యాఖ్యానం ఏంటంటే, ఈ 24 పెద్దలు ఎవరో తెలుసా? ఇజ్రాయేలు 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు. 12 మంది ఇజ్రాయేలు గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు కలిపి ఈ 24 దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవిస్తాడు అక్కడ అని కొంతమంది నమ్ముతారు. ఇప్పుడు మీకు 4 చెప్పాను నేను. 1, పరలోకంలో ఉన్న దేవదూతలు అస్సలు కానే కాదు. 2, పాత నిబంధనలో ఉన్న 24 ప్రవచన గ్రంథాలకి ప్రతినిధులు, ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. 3, పాత నిబంధనలో ఉన్న యాజక సమూహం నుంచి ఏర్పరచుకున్న వాళ్ళు, అసలు ఒకే రెఫరెన్స్ ఉంది, అసలు ఆధారం లేదు. పాత నిబంధన పరిశుద్ధులే కానీ యాజకులు మాత్రం కాదు. 4, నేను చెప్పాను కదా, క్రొత్త నిబంధన పరిశుద్ధులు అనగా
సంఘం ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడిన సంఘంలో ఉన్న పరిశుద్ధుల్ని దేవుడు ఇలా కూర్చోబెడతాడు అన్నది కొంతమేర నమ్మవచ్చు, అయి ఉండొచ్చు. కానీ ఈ 5వ వ్యాఖ్యానం మాత్రం 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు అన్న పదానికి బైబిల్లో పుష్కలంగా ఆధారాలు ఉన్నాయి. అందుకే కొంతకాలం చచ్చిపోయిన దాకా మనం దీన్నే గట్టిగా నమ్మదాం. అక్కడ పోయిన తర్వాత ఏం జరిగినా జరగవచ్చు, అన్నిటికీ రెడీగా ఉందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 24 పెద్దలు సింహాసనం చుట్టూ 24 సింహాసనాల మీద తెల్లని వస్త్రాలు ధరించి తలల మీద కిరీటాలు పెట్టుకొని కూర్చున్న ఈ 24 పెద్దలు ఖచ్చితంగా 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు అనే దానికి రెఫరెన్స్లు ఏంటంటే మత్తయి సువార్త 19:28. మత్తయి సువార్త 19:28 ఏముందంటే, యేసు వారితో ఇట్లనేను, అనగా తన శిష్యులతో చెప్తున్నాడు, 12 మంది శిష్యులతో, యేసు వారితో ఇట్లనేను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు, చూడండి, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్క రెఫరెన్స్ చాలు. యేసయ్యతో పాటు 12 సింహాసనం మీద కూర్చుంది ఎవరు? యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులని. ఇంకో రెఫరెన్స్ కూడా ఉంది, ఒకదాంతోనే కాదు, మనకు 2-3 కావాలి ఆధారాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం, 29:30 29:30, నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట, నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయ్య గారు చెప్పారు, లూకా గారు చెప్తున్నారు. 2 రెఫరెన్స్లు వచ్చాయి మనకి. నాకు తెలిసి ఈ 2 రెఫరెన్స్లు బట్టే 100% నమ్మేయచ్చు. 24 మందిలో 12 ఖచ్చితంగా ఎవరు? యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తలులు. యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీరు సమస్తాన్ని వదిలిపెట్టారు నా కోసం. తల్లిదండ్రులు వదిలేశారు, రక్త సంబంధం వదిలేశారు, వలలు వదిలేశారు, పొలాలు వదిలేశారు, దోణులు వదిలేశారు, మొత్తాన్ని వదిలిపెట్టి మీరు నన్ను వెంబడించారు. నన్ను వెంబడించడమే కాదు, నా కొరకు రేపు మీరు దెబ్బలు తినబోతున్నారు, మీ ప్రాణాలు పోబోతున్నాయి, హత సాక్షులు అవ్వబోతున్నారు, నా కొరకు మీ చర్మాలు ఒలిపించుకుంటారు, నా కొరకు మీ తలలు తగవేయబడతాయి, నా కొరకు మీ పేగులు బయటకు వస్తాయి, మీరు తారులో ముంచబడతారు, నా కొరకు, నా నామం కొరకు మీరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి రేపు మహిమగల సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు 12 సింహాసనాల మీద మీరు కూడా కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రాల వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తారని యేసుక్రీస్తు వారు భూమి మీద మనిషిగా ఉన్నప్పుడే, నరునిగా ఉన్నప్పుడే, మానవునిగా ఉన్నప్పుడే తన శిష్యులకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పడానికి అన్యాయస్తుడు కాదు. 24 మందిలో 12 సీట్లు అయిపోయినప్పుడే మిగతా 12 మంది పాత నిబంధన పరిశుద్ధులు అయి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిలువలో మరణించిన మరుక్షణమే ఆయన గౌరవార్థముగా సమాధులు తెరవబడి పరిశుద్ధుల శరీరాలు లేచాయి. వీరు పాత నిబంధన పరిశుద్ధులు. ఇంకా ఉన్నాయి కొన్ని రెఫరెన్స్ చూడండి. మిగిలిన 12 మంది ఎవరై ఉండొచ్చు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12 నుంచి 14 దాకా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం చదివితే, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం. ఏ పట్టణం అది? పరలోక పట్టణం గురించి దేవుడు రాస్తున్నాడు ఇక్కడ. పరలోక పట్టణం, రేపు మనం వెళ్ళబోయే పరలోక పట్టణం గురించి రాస్తున్నాడు దేవుడు. ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారం ఉందంట. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని గుమ్మాలు? రేపు మనం వెళ్ళబోయే పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలమ్మా? ఎన్ని ద్వారాలమ్మా? 12 ద్వారాలు. ఏ ద్వారంలో నుంచి బయటికి పోవచ్చు, ఏ ద్వారంలో నుంచి లోపల రావచ్చు. అయినా కానీ ఒక మాట, ఆత్మలుగా ఉండే వాళ్ళకి గుమ్మాలతో ఏం పని? పాయింట్. దయ్యాలు ఇంట్లోకి వచ్చేస్తాయా? తలుపు తింటూ వస్తానంటాయా? అన్న బోయజ్ అన్న బాంధవి అన్న, తలుపు తిండి లోపలికి వస్తా, తలుపు తిండి లోపలికి వస్తా అంటాయా? చూస్తా ఉండగానే భయం, ఇంట్లోపలికి వచ్చేసి కూర్చు గుండ్లు కథ తొక్కతాయి మనం.
దయ్యాలకు అడ్డు ఉండదు, ఆపు ఉండదు. ఆత్మలు కాబట్టి తలుపులు అవసరంలే, డోర్లు అవసరంలే. కానీ దేవుడు తలుపులు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ పట్టణంలో నివసించబోయేది దేహాలు కలిగి మహిమను పొందుకున్న, పునరుద్ధానం చెందిన దేహాలు కలిగిన పరిశుద్ధులు కాబట్టి. ఆమేనన్న గట్టిగా. ఈ దేహాలకి తలుపులు అవసరం, గుమ్మాలు అవసరం. మనం మనుషులుగానే వెళతాం అక్కడికి, కానీ ఈ శరీరానికి మహిమ దొరుకుతుంది. మహిమ. మనకు కూడా వస్త్రాలు కావాలి, మన బట్టలు కావాలి మనకి. మీకు ఒక విషయం తెలుసా? అక్కడ రాయబడింది, ఆయన బల్ల యొద్ద కూర్చొని భోజనం చేస్తారంట 12 మంది శిష్యులు. ఒక్కసారైనా మనకు ఆ బల్ల మీద భోజనం పెడతాడో లేడో తెలియదు మనకి. యేసయ్య బల్ల మీద కూర్చొని భోజనం చేయాలంటే ఇట్లా ఉండకూడదు భక్తి, అదొక రేంజ్లో ఉండాలి భక్తి. పాస్టర్లకి వెళ్ళి దిక్కు, ఇంకా మీకేముందలే. ఏమేమా అంకులు చెప్పుకో, నీ సీట్లు నీ బల్ల మాకు అవసరంలే, చెప్పుకో. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు ఆయన బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తారంట. పరలోకంలో మనకి భోజనం కూడా ఉంది. పౌలు పాస్టర్ చెప్పినట్టు మనకి టీ కూడా ఉంది. స్ట్రాంగ్ అన్నట్టు కొంతమంది టీల్లో కూడా స్ట్రాంగ్. నీకు స్ట్రాంగ్ కావాలా, లైట్ కావాలా, మీడియం కావాలా, అన్నీ ఉంటాయి అక్కడ. అబ్బా, దేహాలతో వెళ్తాం కాబట్టి దేహానికి అవసరమైనవన్నీ ఉంటాయి మనకు అక్కడ. బిడ్డ, ఇక్కడ భూలోకంలో నువ్వు పేదవాళ్ళకి బతుకుతున్నావు కదా, పేదరికం అన్న అర్థం కూడా తెలియకుండా చేస్తాడు నీకు దేవుడు అక్కడ. ఇక్కడ సొంత ఇల్లు కూడా లేకుండా బతుకుతున్నావు కదా, నీ ఇల్లుని చూస్తే గుండెలు బాదుకొని ఏడుస్తావు రేపు. ప్రభు కోసం పరిశుద్ధంగా నిలబడితే ఈ భూలోకంలో సైకిల్ కూడా లేకుండా చనిపోయావు కదా, నువ్వు ఊహించని వాహనాలు చూస్తావు అక్కడ. ఈ భూలోకంలో మనం పొందుకోలేని నెమ్మది, పొందని విశ్రాంతి, అనుభవించినటువంటి ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ప్రభువు నీకు పరలోకంలో ఎత్తిపెట్టి ఉన్నాడు. అందుకే భూలోకంలో మనం ప్రభువు కోసం అవసరమైతే శ్రమ, పేదరికాన్ని కూడా భరించాలి, సహించాలి, హింసలు అనుభవించాలి. 70 సంవత్సరాలు ఓర్చుకుంటే కోట్ల సంవత్సరాలు నీ స్టారు తిరిగిపోద్ది యేసునామములో. ఆ బల్ల దగ్గర నువ్వు ఎప్పుడు చూడని మాంసం, ఎప్పుడు చూడని కూరలు, ఎప్పుడు చూడని భోజనం, అబ్బా తినటం, ప్రార్థన చేసుకోవటం, ఆనందించడం అది యేసునామములో. ఇక్కడ నా కోసం గుర్రాలు కూడా ఉంటాయి, మీకోసం ఏముంటాయి? మా ఎఫ్ఎఫ్రాకి BMW కారు కొనాలి అంకుల్. నేను ఆడి కారు కొంటాను, నా కారు నువ్వు తిరగాలి అంకుల్. ఒకవేళ ఎఫ్ఎఫ్రా BMW కారు కొనలేకుండా మేము వెళ్ళిపోతే మా కొరకు అడే కారులు ఉంటాయి. అన్నీ BMW కాదు, ఆడి కాదు, రోల్స్ రాయిస్ కాదు, ఇన్నైతే ఉన్నాయో అన్నీ. అంకుల్ నీకు ఫార్చునర్ కారు భలే ఉంటుంది అంకుల్ అన్నాడు మా ఎఫ్ఎఫ్రా. ఫార్చునర్ కారు 48 లక్షలు. ఇప్పుడు 48 లక్షలు పెట్టి కారు కొనేకి మన వాళ్ళు కూడా పుడతారు నాకు యేసునామములో. మనకొద్దు ఇక్కడ, ఇస్తే తీసుకుందాం, ఏ కోరికలు వద్దు. ఒకవేళ నువ్వు రేకులు ఇంట్లోనే చచ్చిపోతే వజ్ర వైడూర్యాలతో నేను ఇల్లు నీకోసం దేవుడు సిద్ధపరిచాడు అక్కడ. అమ్మా, అవసరమైతే మన కోసం మన దగ్గరకు వస్తాడు దేవుడు. మన బల దగ్గర కూర్చొని యేసయ్య భోజనం చేయొచ్చు. మన కొరకు ఆయనే వండి వడ్డించవచ్చు కూడా. అది మధురానుభూతి. ఈ లోకం ఇవ్వలేని ప్రశాంతత, నెమ్మది. ఆ సెలయేర్లు, పచ్చిక బయళ్ళు, పార్కులు, జంతువులు, ఏమంటే ఈ భూలోకంలో పేదవాడిగా నువ్వు చూడలేని, అనుభవించలేని ప్రతి ఐశ్వర్యం, సమృద్ధి, క్షేమం అక్కడ చూస్తావు. ఒక్క పాపం తప్ప అన్నీ ఉంటాయి మనకు అక్కడ. ఆమె అనండి గట్టిగా. ఒక్క పాపం తప్ప సకల ఐశ్వర్యాలు మన కొరకు ప్రభు సిద్ధపరచున్నాడు. ఈ భూలోకంలో యేసు కొరకు ఎంతటి శ్రమనైనా భరించుదుమో గాక. యేసయ్య కొరకు 12 మంది ప్రాణాలు పెట్టారు కాబట్టి, తమ ప్రాణాలు తీయబడ్డాయి కాబట్టి సింహాసనాలు వేసి కూర్చోబెట్టాడు దేవుడు వాళ్ళని. మన భక్తిని కూడా మరిచిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు సహించాలి, ఓర్చుకోవాలి, నిలబడాలి, ప్రాణమైన పెట్టగలిగేంత. ఇప్పుడు గెలిచారు, కొందరు గెలిచారు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఒకప్పుడు మాట్లాడారు. ఒకవేళ వాళ్ళందరూ కూడా కలుసుకొని మందిరాలకు విరోధంగా లేస్తే, మందిరాలు పెకలించేస్తే, తోసి అవతల పడేస్తే, భయాభ్రాంతులు గురి చేస్తే, రేషన్ కార్డులు తీసేస్తే వస్తాయి రాబోయే రోజుల్లో. భయపడిపోతావా? నిలబడతావా యేసయ్య కోసం? ఈ భూలోకంలో కలిగే కొద్దిపాటి శ్రమలకి నువ్వు తత్తరపాటు పడితే ఆ మహిమానందాన్ని ఎవరిని సొంతం చేస్తారు? ఈ లోకంలో బిడ్డ మనకు మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు, ఒకే జతను మళ్ళా వేసుకున్నా పర్వాలేదు, నువ్వు ఊహించనంత అమూల్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, ఖరీదైన బట్టలు, మిగులు వెలగల తెల్లని వస్త్రాలు మన కొరకు అక్కడ రెడీగా చేసి మన ఇంట్లో పెడతా ఉంటారు. వేసుకోవడం, ఉతికే పని కూడా వేస్తున్నాము. లేక ఆడవాళ్ళకి నిత్య విశ్రాంతి, వాషింగ్ మిషన్లు పనేలే, వాళ్ళే ఉతికేస్తారు, వాళ్ళే తెచ్చి చేస్తారు. బైబిల్ ఒక మాట రాయబడింది, దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి నియమించబడిన సేవకులైన ఆత్మలని చెప్పింది వాక్యం.
పరలోక రాజ్యంలో నీకు పరిచయం చేస్తారక్క, నీకు అన్నీ తెచ్చిస్తారు దేవదూతలు తెలుసా. కానీ నువ్వు అంత లోతైన భక్తి చేస్తే కదా, పరలోకానికి వెళ్ళగలిగిన భక్తి మనం భూలోకంలో చేస్తే నీ పని మనుషుల్ని పెట్టి దేవుడు నిన్ను సాకుతాడు అక్కడ. ఆ పని మనుషులు ఎవరు? దేవదూతలు. ఆ తల్లి చూడండి, మా తల్లి కంటేపల్లి నుంచి వస్తుంది తల్లి, పెద్ద ఆమె, ముసలామె. శనివారం రాత్రి వచ్చేస్తుంది ఇక్కడ మందిరంలోకి, ఇక్కడే పడుకుంటుంది పాపం. అన్నం తింటుందో లేదో తెలియదు, ఉదయం టిఫిన్ తెచ్చుకుంటుందో తెలియదు, ముసలావిడ. ఆ తల్లిని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఆ వయసులో నేను అట్లా భక్తి చేయగలుగుతానా అసలు? ఇప్పుడు వెళ్ళి తినాలా, మళ్ళా ముసలిది ఇక్కడికి కంటేపల్లికి పోవాలా? ఎందుకు అంత బాధ? ఇంట్లో కొనుక్కుంటే ఈ నెల నుంచి 8,000 పింఛను, ఈ నెల నుంచి ఈసారి నుంచి ఈ ప్రభుత్వం 4,000, ఇప్పుడు 4,000 పెంచారు. శుభ్రంగా తిన్న అడిగేవాళ్ళేరా ఆ తల్లిని. 400 దేవుడికి ఇస్తుంది, అది వేరే సంగతి, ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుకి. నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. తనకున్న పింఛన్లో కూడా దశమం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ చూసే బిడ్డలారా, చాలా తక్కువ. ముత్తుకూరులో ఏం పెడతారు ఆయన పేరు? అబ్రహాం. ముత్తుకూరు గొలబిది కాలం నుంచి పెద్ద ఆయన అబ్రహాం గారు వస్తారు. రాగానే 300 పట్టుకొని ఇచ్చేవాడు. ఇప్పుడు 100 పెరగద్దు మాకు. చూడండి, కొందరు పేదరికంలో ఎంత భక్తి చేస్తున్నారు. వీళ్ళందరూ రేపు అక్కడ అనుభవిస్తారండి. అక్కడ పరలోకమందు మన పౌరసత్వం ఉంది. అక్కడ మనం ఎప్పుడు చూడని మహిమాయుక్తమైన ఆనందం ఉంది. అది కావాలంటే ఈ భూలోకంలో ఎంత శ్రమనైనా పేదరికమైనా దేవుని కొరకు సహించి నిలబడి ఓపిక పట్టి మన ఆయుష్కాలం అంతా ప్రభు కొరకు నిలబడగలిగితే యేసయ్య బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తాం యేసునామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు చప్పట్లు కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఏం చదివాను నేను? పరలోక పట్టణానికి ఎత్తైన ప్రాకారం, ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ గుమ్మముల దగ్గర 12 మంది దేవదూతలు కాపలా ఉన్నారు. మనం మనుషులుగానే వెళ్తాం కాబట్టి మన గుమ్మాలు కావాలి, అక్కడ కాపలాకి దేవదూతలు ఉన్నారు. ఓకే, అయితే ఎందుకు చదివించానంటే, ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు, అదిగో ఇశ్రాయేలు 12 గోత్రాల నామాలు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. అంటే మొదటి 12 మంది శిష్యులు అర్థమైపోయింది మనకి. మిగతా 12 మంది అంట పరలోక పట్టణ గుమ్మముల మీద, పరలోక పట్టణ ద్వారబంధనముల మీద ఇశ్రాయేలీల 12 గోత్రముల నామాలు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, ఆషేరు, గాదు, నఫ్తాలి, ఇలా గోత్రముల పేర్లు రాయబడి ఉన్నాయంట గుమ్మాల మీద. అంత మాత్రమేనా? 14 వచ్చిన చూడండి, 21:14 ప్రకటన గ్రంథం 21:14లో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ ప్రాకారం ఎత్తైన ప్రహరీ గోడ కింద 12 పునాదులు ఉన్నాయి. 12 పునాదుల మీద కట్టబడింది ఆ ప్రాకారం. ఆ 12 పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ, 12 గుమ్మాల మీదేమో ఇజ్రాయేలు గోత్రాల నామాలు, 12 గోత్రాల నామాలు. ఆ ప్రాకారానికి ఉన్న 12 పునాదుల మీదేమో 12 మంది అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నాయి. దీన్ని బట్టి మొఖమాటం లేకుండా, మారు మాట లేకుండా మనం నమ్మాలి. ఇజ్రాయేలీల 12 మంది గోత్రకర్తలు 12 మంది, ఆ అపోస్తలులైన 12 మంది, మొత్తం కలిసి 24 దేవుని సింహాసనం చుట్టూ ఉన్న 24 సింహాసనాల్లో కూర్చుంటారు అనేది మనం ఖచ్చితంగా నమ్మవలసిన సత్యం. ఆమేన్ అనండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత సమాధుల్లోనూ లేచిన పరిశుద్ధుల శరీరాలు ఒకవేళ ఇజ్రాయేలీల 12 గోత్రకర్తలేమో 80% 90% అయి ఉండొచ్చు, గోత్రకర్తలే అయి ఉండొచ్చు, ఈ 12 మంది అయి ఉండొచ్చు. సార్, రూబేను వాళ్ళ అమ్మ వరుస పాపం చేశాడు కదా, అతను ఎట్లా వస్తాడు మనకు తెలియదు, మనకు సంబంధం లేదు. ఆ కాలం అజ్ఞాన కాలం, చూసి చూడనట్టుగా దేవుడు వదిలేసాడు. చెప్పలేం. 80% 90% ఇజ్రాయేలీయులు 12 గోత్రకర్తలు వాళ్ళే ఈ సింహాసనాల్లో కూర్చుంటారు. ఆ 10% ఒకవేళ పాత నిబంధనలో ఇంకా శ్రేష్టమైన భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుంటాడేమో. బైబిల్ చెప్తుంది, పరలోక పట్టణ గుమ్మముల మీద, పరలోక పట్టణ ప్రాకార గుమ్మముల మీద 12 ఇశ్రాయేలు గోత్రాల నామాలు, ఆ పరలోక పట్టణ ప్రాకార 12 పునాదుల మీద అపోస్తులైన 12 మంది శిష్యుల పేర్లు రాయబడ్డాయి. వీళ్ళే
రేపు ఖచ్చితంగా మనం చూడబోయే 24 సింహాసనాల్లో కూర్చుంటారన్నది నిర్వివాదాంశం. ఏ మాత్రం డౌట్ లేకుండా నమ్మి 24 పెద్దలను కూర్చి సంపూర్ణ అవగాహన కలుగు చేసిన మన దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ సాగిపోదాం దేవుని మందిరంలో నుంచి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం బిడ్డ.